సో హలో సన్ అబ్దుల్లా మీరు ఉన్నది అన్న డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధించారు కదా ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయూత విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ ఈ 5 పథకాలు వచ్చేసి మనకు ఏప్రిల్ నెలలో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. బట్ ఎన్నికల కోడ్ రావడంతో ఈసీ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్కి లాక్ వేయడం అయితే జరిగింది. అంటే స్టాప్ చేయడం అయితే జరిగింది. మన అకౌంట్లోకి రాకూడదు, ప్రజల ఖాతాలోకి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మీరు వేయకూడదు అని పర్మిషన్ అనేది ఇవ్వలేదన్నమాట. సో దాని కారణంగా ఈ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది లాక్ వేసి పెట్టారు. సో మే 15 తారీఖున పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మే 15 తారీఖున ఈ పథకాలు అన్నీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈసీ అన్లాక్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయి, ఇంకొంతమంది అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవ్వట్లేదు. ఎందుకు పక్క వాళ్ళకి అయితే వచ్చాయి మనకైతే రావట్లేదు అని చాలామంది డౌట్ అయితే పడుతూ ఉన్నారనమాట. మనకు వస్తుందా రాదా ఇంతకుముందు అయితే వచ్చింది, మనకు ఈసారి వస్తుందో లేదో అని చాలామంది డౌట్ అయితే పడుతూ ఉన్నారు. ఇంకొంతమంది కొత్త వాళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు సో ఈసారి అయినా మనకు వస్తుందా రాదా అనేది చాలామంది డౌట్ అయితే పడుతూ ఉన్నారనమాట. మీకు అర్హుల లిస్టులో పేరు వచ్చినట్టయితే మీ దగ్గరికి వచ్చి కేవైసీ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ వేపించుకొని వెళ్ళినట్టయితే వాలంటీరు సో తప్పకుండా మీకు ఈ పథకాలు అనేది వస్తుంది. ఈబీసీ నేస్తం కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు. ఈ 5 పథకాలు అర్హుల లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే తప్పకుండా మీ అకౌంట్లోకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. బట్ ఈ అమౌంట్ ఎలా మన అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది, వాళ్ళు బటన్ నొక్కగానే అక్కడ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి స్కీమ్ కావచ్చు. నేను చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి కావచ్చు, రైతు భరోసాకి సంబంధించి కావచ్చు, పీఎం కిసాన్కి సంబంధించి కావచ్చు, ఏ స్కీమ్కి సంబంధించి అమౌంట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పిఎఫ్ఎంఎస్ బ్యాంక్ అనేది యాక్సెప్ట్ అయితే చేయాలి. పిఎఫ్ఎంఎక్స్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ని ఆటోమేటిక్గా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మన అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. వాళ్ళు బటన్ నొక్కిన తర్వాత ఇన్ని కోట్లు మందికి, ఇన్ని లక్షల మందికి అని వాళ్ళు బటన్ నొక్కిన తర్వాత జిల్లా వేస్గా, మండల వేస్గా, ఆల్ఫాబెట్ నేమ్గా బ్యాంక్ వాళ్ళు డివైడ్ చేసి మన ఖాతాలోకి క్రెడిట్ అయితే చేస్తారు. మన ఖాతాలోకి క్రెడిట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ జిల్లా వేస్గా వాళ్ళు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకొని సో మండల వేస్గా చూసుకొని ఆల్ఫాబెట్ నేమ్గా ఏబిసిడి ఇలా ఆల్ఫాబెట్ నేమ్గా వాళ్ళు డివైడ్ చేసి ఫస్ట్ ఏబి వాళ్ళకు, ఈబిడిసి వాళ్ళకు ఇలా వాళ్ళు క్రెడిట్ చేస్తూ వస్తూ ఉంటారు అనమాట. చాలామంది చెప్పుకుంటూ వస్తూ ఉంటారు, వాళ్ళకైతే వచ్చింది మనకైతే రాలేదు, పక్క వాళ్ళకి వచ్చాయి, వాళ్ళకి వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి, మనకెందుకు రాలేదు అని చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారనమాట. అలా ఏముండదు. మీ అర్హుల లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే తప్పకుండా ఒకరోజు అటు ఇటు తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ పథకాలు అయితే వస్తాయి అనమాట. తప్పకుండా అయితే వస్తాయి. సో మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తడిబట్ట వేసుకుని పనుకోవచ్చు. ఒక వారం టైం అయితే ఉంటుంది, ఒక్కొక్కసారి 10-15 రోజులు కూడా టైం అయితే పడుతుంది. సర్వర్ వేస్గా, జిల్లా వేస్గా వీళ్ళు డిలే అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకొకసారి వచ్చేసి వీళ్ళ దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల కూడా డిలే అయితే అవుతూ ఉంటుంది. బడ్జెట్ లేకపోతే కూడా వీళ్ళు డిలే అయితే చేస్తూ ఉంటారనమాట. కొంతమందికి వేసి ఇంకొంతమందికి తర్వాత అయితే వేస్తారు, ఒక వారం 15 రోజుల తర్వాత అయితే వేస్తూ ఉంటారు. సో ఇలా చేస్తూ ఉంటారనమాట. అర్హుల లిస్టులో పేరు ఉన్నట్టయితే తప్పకుండా అయితే వస్తుంది. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో అర్థమైందిగా, ఒక వారం టైం అయితే ఉంటుంది. 25 తారీఖు వరకు మీకు తప్పకుండా అయితే వస్తుంది. 25 తారీఖు తర్వాత మీకు రాకపోతే గ్రీవెన్స్ అప్లై చేసే ఆప్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత మనకు తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వస్తే గ్రీవెన్స్ అప్లై చేసే ఆప్షన్ అయితే ఉండొచ్చు, సో లేకపోతే ఉండకపోవచ్చు. ఎవరికైతే 25 తారీఖు లోపు వస్తే సో మీకు సేఫ్, 20 తారీఖు దాటిన తర్వాత మీకు రాకపోతే ఈ పథకాలు అనేవి మీకు రాకపోవచ్చు. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.